వాళ్ళు ప్రశాంత స్వరూపులై జీవిత పర్యంతం ఆనందదాయకంగా ఉంటారు. అందుకోసమే విఘ్నేశ్వర స్వామి సాక్షాత్తు ఓంకార స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు. ఓం 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 ఓంకార రూపం త్రహమితి చ పరం యత్స్వరూపం తురీయం త్రైగుణ్యాతీత నీలం హి కలయతి మనసస్తేజసిందూరమూర్తిం యోగీంద్ర బ్రహ్మరంధ్రే చ సకల గుణమయం శ్రీహరేంద్రేణ సంగం గం 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 గణేశం గజముఖమపిటో వ్యాపకం చింతయంతి అని దేవతా సమూహమంతా ప్రార్థన చేసినారు కైలాస పర్వతంలో. ఓ ఓంకార స్వరూపుడా, ఓ పరబ్రహ్మ స్వరూపానందరూ ప్రార్థన చేసినారు విఘ్నేశ్వర స్వామి. ఇక్కడ ఓం 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 ఓంకార రూపం అని ఇక్కడ 3 సార్లు ఓంకారాన్ని ఎందుకు పలికినారంటే 3 సార్లు ఓంకారం పలికినందువల్ల ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమైన తాపత్రయాలు ఉన్నాయి. దేవతల వల్ల కలిగే ఏమైనా విఘ్నాలు, దేవతలను పూజించలేదు, దూషించిన మీద పొరపాటు వల్ల దేవతల వల్ల విఘ్నాలు కొన్ని కలుగుతుంటాయి. ఈనాడు అతివృష్టి, అనావృష్టి, మిడతలు, ఎలకలు, రకరకాలు ఎన్నో రకరకాలుగా ఎన్నో మనకు తెగుళ్ళు వస్తున్నాయి. ఈ అన్ని కూడా దేంట్ల వల్ల అంటే దేవతల వల్ల కలిగే విఘ్నములు. అందుకోసమే అతివృష్టి, అనావృష్టి మున్నగా ఎన్నో కురిపిస్తున్నారు. ఇలాంటివి లేకుండా ఉండాలంటే విఘ్నేశ్వర స్వామిని అర్చించాలి, పూజించాలి. అప్పుడు దేవతలు కలిగించే విఘ్నములు ఆది దైవికమైన విఘ్నం తొలగిపోతుంది. ఆది భౌతికమైన విఘ్నములు ఉన్నాయి. ఆది భౌతికమనగా రోగాలు వస్తుంటాయి. తెలియకుంటే ఎన్నెన్నో ఆహార విహారాదుల వల్ల ఎన్నో రోగాలు, శరీరం చెడిపోతుంటుంది, ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఆది భౌతికమైనటువంటి విఘ్నాలు ఉన్నాయి కదా, ఇవి కూడా తొలగిస్తాడు. ఆధ్యాత్మికం మనసు వల్ల కలిగే రోగాలు మనసులో ఉంటాయి, దానికి ఈ శరీరంతో సంబంధం లేదు. ఆ మనసుకి ఎన్నెన్నో అల్లకల్లోలాలు ఎన్నెన్నో వస్తుంటాయి, ఎన్నెన్నో దుఃఖములకు గురవుతాయి. అప్పుడే నవ్వుతుంది, అప్పుడే ఏడుస్తుంటారు. రకరకాలు ఎన్నెన్నో చింతలు వచ్చి సముద్రంలోకి యుగయుగాల నుంచి కూడా నదులు ప్రవహించిన కడుపు నిండుతుందా? సముద్రుడు పెరుగుతున్నాడా, కృంగుతున్నాడా? లేదు. ఈ మనసుకు ఎన్ని చింతించు, ఎన్ని తిను, ఎన్ని చేసినా దాని కడుపు నిండదు, ఖాళీ. ఎప్పుడు చింత చేస్తూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది. అట్టి మనసు ప్రశాంతంగా ఉండాలంటే, ఆధ్యాత్మిక దుఃఖము తొలగిపోయి ఆనంద స్థితిలో ఉండాలంటే విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించాలి.